ఏదో ఒక మీటింగ్లో రోజాని కనుక ఉమారెడ్డి వచ్చి ఆయన తిట్టమంటున్నాడు, తిట్టు చంద్రబాబు. వీళ్ళు కేవలం జగన్ నిలబెట్టిన బొమ్మలు ఇవి, ఒక రోబోల్లాగా. వాళ్ళ డ్యూటీ బూతులు మాట్లాడడం మాత్రమే. రావు కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొచ్చు చెబుతారు. పట్టణంలో తీసుకెళ్ళబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతా ఇక్కడ నా కొడక. మీలాగా జీవుని ఎత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా? మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు. నమస్తే డోలేంద్ర గారు. నమస్కారం. మనం ఏం భాష వాడాలి మీ ఇంటర్వ్యూలో? అంటే మన నాయకులు వాడే భాష మాట్లాడాలా, ప్రజలు వాడే భాష మాట్లాడదాం, ప్రజలు వాడే భాష మాట్లాడదాం. నాయకులు వాడే భాష అనాగరికమైంది. రావు కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొచ్చు చెబుతారు. పట్టణంలో తీసుకెళ్ళబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలో తీసుకొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ కొండగాని. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతా ఇక్కడ నా కొడక. మీలాగా జీవుని ఎత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా? అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే చెప్తానా కొడక, నిన్ను ఎవడు కాపాడు గుర్తుపెట్టుకో. ఏంట్రా బాబీ కరం. మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట. నువ్వు అన్నం తింటున్నావా రాజకీయ పాల్పడలేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఈరోజు పట్టాభి లాంటి కుక్కలతో చేసే పని ఇది. చాలా అంటే ఒకప్పుడు నేను చూశానండి, నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో చదువుకునేవాడిని. అటల్ బిహారీ వాజ్పేయి గారు మా ఇంటి దగ్గర ఒక సభకు వచ్చారు 77 కంటే ముందే. ఫస్ట్ నేను ఒక పొలిటికల్ మీటింగ్ చూడటం అది. ఆయన వాడే భాష హిందీ, అద్భుతమైన వక్త, చాలా మంచి భాష. తర్వాత ఎన్టీఆర్ని చూసా. సో ఆయన వాడే భాషకి ఇక మనం తెలుగులో అతి మాధుర్యమైన భాష. తర్వాత అసెంబ్లీలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని చూసా. ఆయన చూస్తా అంటే ఇంకా అసలు కన్ను ఆర్పుకోకుండా చూసా ఆయన డిబేట్. అటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి రాష్ట్రంలో ఇవాళ తల్లుల్ని, చెల్లెల్ని ఇలాంటి భాష చూస్తే రోతగా అనిపించట్లేదండి? ఖచ్చితంగా ఇది గత 10 ఏళ్లుగా జగన్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నుంచి వచ్చింది. అంతకుముందు ఏ నాయకుడు కూడా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్టీ రామారావు, కేసీఆర్ ఎవరు కూడా రాజకీయాల్లో బూతులు ప్రయోగించాలనే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా ఒక సంస్కారవంతమైన భాషతోనే ప్రత్యర్థుల్ని విమర్శించేవాళ్ళు. రోసయ్య కంటే ధాటిగా ప్రత్యర్థులను విమర్శించేవాళ్ళు ఎవడు లేడు. కేసీఆర్ కంటే ధాటిగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాడు ఎవడు లేడు. కానీ వాళ్ళ భాషలో ఎక్కడ బూతు దొలదు. ఏదో అప్పటికీ కేసీఆర్ చవట, సన్నాసి అటువంటి 1-2 మరీ మొరటు పదాలను వాడతాడు తప్ప బూతులు అయితే రావు కేసీఆర్ దగ్గర కూడా. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? కానీ జగన్ వచ్చిన తర్వాత ఈ కొడాలి నాని, వంశీ, ఇటువంటి అంబటి రాంబాబు, ఇటువంటి సంస్కారం లేని వాళ్ళని టీవీల ముందు నిలబెట్టి వీళ్ళ నాయకులను కూడా అనడానికి లేదు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు. వీళ్ళు కేవలం జగన్ నిలబెట్టిన బొమ్మలు ఇవి, ఒక రోబోల్లాగా. వాళ్ళ డ్యూటీ బూతులు మాట్లాడడం మాత్రమే. వాళ్ళు ఏ బూతులు మాట్లాడాలో కూడా పార్టీ ఆఫీస్ నుంచి లేదా సాక్షి ఆఫీస్ నుంచి స్లిప్పులు వస్తాయి వాళ్ళకి. ఏదో ఒక మీటింగ్లో రోజాని కనుక ఉమారెడ్డి వచ్చి ఆయన తిట్టమంటున్నాడు, తిట్టు చంద్రబాబు. ఎవరు ప్రతిసారి మనం చూస్తున్నాం కదా. మనం మహేందర్ రెడ్డి గారి దగ్గర చూసాం, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి దగ్గర చూసాం, వాళ్ళకి స్లిప్పులు వస్తాయి. మీరు ఈ భాషలో మీరు తిట్టాలి అని స్లిప్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి. అది అందరూ పాటించలేదు. కానీ అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీ ఇటువంటి వాళ్ళు దాన్ని పాటించారు. ఇంకొంచెం ఎక్కువగా దాన్ని డ్రమటైజ్ చేసి టీవీల్లో ఎక్కువ వ్యూస్ కోసం, ఎక్కువ ఫేస్బుక్లో ఎక్కువ ఫాలోయర్స్, లైక్స్ కోసం ప్రయత్నం చేసినట్టుగా దాన్ని రాజకీయాన్ని ఒక చండాలంగా మార్చారు. ఆ చండాలాన్ని నాకు తెలిసి తెలుగుదేశంలో ఎవరూ చేయరు. తెలుగుదేశంలో ఈ రోజు కూడా ఏది కాంగ్రెస్ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళని చూసి కొద్దిగా ఎవరు అటువంటి భాష ఎవరు వాడడం లేదు. చూశాను బోడే ప్రసాద్ కొంచెం బూతులు మాట్లాడాడు.
అది ఎక్కడన్నా ఏదైనా రేరుగా జరుగుతుందేమో కానీ ఒక పార్టీ విధానంగా అయితే మాత్రం అది లేదు. కానీ వైసీపీకి అది ఒక విధానం. అవును. తనకు నచ్చని వాళ్ళని బూతులతో తిట్టడము, తిట్టించడం అనేది వైసీపీకి ఒక విధానం. ఆ విధానం నచ్చకే, ఆ రౌడీయిజము, ఆ అరాచకము, ఆ అనాగరికత్వము, ఆ ఆటవికత్వము నచ్చకే ప్రజలు జగన్ పార్టీని ఓడించారు. అది వద్దు అనుకున్నారు. ఈ రకంగా ఉండడు, చంద్రబాబు వస్తే పరిపాలనలో సంస్కారం ఉంటుంది, సభ్యత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, శాంతి భద్రతలు ఉంటాయని చంద్రబాబుని ఆల్టర్నేటివ్గా ఎంచుకొని ఓటేశారు. ఓకే. చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ అంతా పెద్ద మనుషులు, సభ్యత సంస్కారం కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి జగన్ టైంలో జరిగిన దుష్ట కార్యక్రమాలు, దౌర్జన్యాలు, దౌష్ట్యాలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం అయితే, అంటే అటువంటి భాషా ప్రయోగం అయితే ఎవరు చేయలేదు. భాషా ప్రయోగం లేకపోవచ్చు కానీ జగన్ చేసిన తప్పుల్లో దాడులు, ఇళ్ల మీదకి దాడులు కూడా, ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, చాలా మంది ఇళ్ల మీద దాడులు జరిగినాయి, తప్పుడు కేసులు పెట్టారు, కొట్టారు, మర్డర్లు చేశారు. జగన్ టైంలో అదొక రకమైన నేర ప్రపంచం లాగా మొత్తం రాష్ట్రం అంతా ఒక అసహనమైన వాతావరణం ఉండేది. ప్రజల మనసుల్లో ఒక రకమైన భయం ఉండేది. అవునండి. ఆ భయాన్ని, దాన్ని తట్టుకోలేక, అసహనాన్ని తట్టుకోలేక జగన్ను ఓడించి ఎక్కడెక్కడి నుంచో, బెంగళూరు నుంచి, బొంబాయి నుంచి కూడా వచ్చి వాలంటరీగా వచ్చి ఓటేసిపోయారు జగన్కి వ్యతిరేకంగా. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.